జాతిరత్నాలు ఫ్లేవర్లో సినిమాని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం అయ్యే కదా రివర్స్ పంచులు. తను మొదటి నుంచి కూడా అలాంటి ప్రయోగాలే చేస్తూ వస్తున్నాడు. ప్రయోగాలు అసలు ఆ జోనర్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు కదా. చాలా ఎంటర్టైనింగ్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఫంకీ టైటిలే అది. ఫంకీ అనేటువంటి టైటిల్ పెట్టారు, అలాగే వెళ్ళిపోయారు. అంటే నీకు ఎక్కడ వరకు అయితే అద్భుతం అనిపించిందో అక్కడ వరకు ఫస్ట్ హాఫ్గా వదిలేయి. అది ఫస్ట్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్ కింద వదిలేస్తే ఆడియన్స్ అది క్రాక్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ దిగారు. భరద్వాజ్ గారు ఇప్పుడే ఫంకీ సినిమా చూసి వచ్చాం. విశ్వక్ సేన్, కేవి అనుదీప్ కాంబినేషన్. అవును. ఎలా అనిపించింది మీకు? అంటే జాతిరత్నాలు ఫ్లేవర్లో సినిమాని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక డిఫరెంట్ ఏరియాని ఎంచుకున్నాడు. అంటే డిఫరెంట్ ఏరియా అంటే సినిమా పరిశ్రమ నేపథ్యంలో నడిచేటువంటి కథ. మనకి గతంలో చాలా సినిమాలు వచ్చినాయి సినిమా పరిశ్రమ నేపథ్యంలో. ఒక డైరెక్టర్ కథో లేకపోతే ఒక హీరోయిన్ కథో చెప్పుకుంటూ వెళ్ళిన సందర్భాలు చాలా చూసాం, కానీ అవన్నీ చాలా సీరియస్గా నడుస్తుంది. ఏది మీరు శివరంజని తీసుకున్నా, దాసరి గారిది అద్దాల మేడ తీసుకున్నా, అవన్నీ చాలా సీరియస్ వ్యవహారంతో నడుస్తాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో దర్శకుడు అని కూడా ఒక సినిమా చూసాం మనం. అది కూడా ఒక సీరియస్ ఎలిమెంట్తోనే నడుస్తుంది, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా నడిపాడు దాన్ని. అయితే సినిమా పరిశ్రమలోకి వచ్చేటువంటి యువకులు వాళ్ళు సినిమాకి కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతి, వాళ్ళ రియల్ లైఫ్కి మధ్యలో ఉండేటువంటి కాంట్రడక్షను, అలాగే వీళ్ళు అక్కడ హై ఎమోషన్స్లో ట్రావెల్ అవటం వలన వాళ్ళకి జీవితంలో ఎమోషన్స్ ఎలా కనిపిస్తాయి అనేటువంటి ఒక చిన్న పాయింట్ ఆధారంగా ఒక కథని అల్లుకున్నాడు తను. అల్లుకుని దాని మీద హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ పెట్టి అది నేపథ్యంగా తీసుకుని కామెడీ పంచ్ లైనర్స్తో సినిమాని నడిపేశాడు. అవును, మొత్తం అయ్యే కదా రివర్స్ పంచులు. అంతే. అంటే రివర్స్ పంచులు మీదే సినిమా నడుస్తుంది. అంటే జనాలకి ఎంటర్టైనింగ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ అండర్ ప్లేలో ఒక కథని నడిపాడు. ఆ కథ మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఏదో నడుస్తోంది, ఏదో చెప్పబోతున్నాడు అనేటువంటి ఎక్కడో కొడుతూ ఉంటుంది. అంటే ఇది సినిమా ఏదో వెళ్ళిపోతోంది, కానీ ఏదో సీరియస్ విషయమే చెప్పబోతున్నాడు, ఒక బ్లాస్టింగ్ ఉండబోతోంది అని హింటిస్తూ నడిపాడు. నెమ్మదిగా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత సినిమా ఆడియన్స్ని కొంత ఎంగేజ్ చేయగలిగాడు, బలంగా ఎంగేజ్ చేయగలిగాడు, నవ్వించగలిగాడు. దాంతోపాటు తను చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పగలిగాడు. అంటే ఇదే గొడవ. ఒక హై ఎమోషన్ ఏరియాలో ఉంటారు వీళ్ళు సినిమా పరిశ్రమలోకి వచ్చేసిన తర్వాత. ఇక్కడ మానవ సంబంధాలు ఇవన్నీ కూడా హెవీ వోల్టేజ్లో రాసుకుంటూ ఉంటారు వీళ్ళు, హెవీ వోల్టేజ్లో చూస్తూ ఉంటారు. దర్శనం కూడా అలాగే అవుతుంది. ఇది చూస్తున్నప్పుడు వాళ్ళ రియల్ లైఫ్లో అవే ఎమోషన్స్ వాళ్ళకి ఎలా అక్కడ నడపాలో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ని ప్రపంచం ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఆ చిన్న పాయింట్ మీద సినిమాని నడిపిన పద్ధతి. అంటే తను మొదటి నుంచి కూడా అలాంటి ప్రయోగాలే చేస్తూ వస్తున్నాడు. ప్రయోగాలు అసలు ఆ జోనర్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు కదా. అవును. అంటే అనుదీప్ బ్రాండ్ అంతే. అయితే ఇది టోటల్గా డైరెక్టర్ సినిమా. ఈ డైరెక్టర్ సినిమాలోకి విశ్వక్ సేన్ ప్రవేశించి తను ఎక్కడా కూడా తను గత అనుభవాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తను చేస్తున్నటువంటి ఏ సినిమాలో కూడా డైరెక్టర్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ సినిమాకి తను ఎంతవరకు ఇవ్వగలడు అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పరిధులు దాటకుండా వెళ్తున్నాడు. అదే ఈ సినిమాలో కూడా కనిపించింది. టోటల్గా క్యారెక్టర్లో ఉన్నాడు అంతే. ప్రతి చోట జస్ట్ బిహేవ్ చేశాడు. అలాగే డైలాగ్స్ ఇవన్నీ కూడా తన ధోరణిలోకి మలుచుకుని తను నటించిన పద్ధతి, అలాగే డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆడియన్స్ని గ్రిప్ చేయగలిగినాయి ఏదో మేరకు. విశ్వక్ సేన్ అభిమానులకి నచ్చుతుంది. అంటే ఆ తరహా ఆ ధోరణి సినిమాలకు అలవాటు పడిన యూత్ ఉంది, వాళ్ళందరికీ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా మీద కూడా కొన్ని పంచ్ డైలాగులు ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందండి, దీన్ని సెకండ్ హాఫ్ ఎలా క్రాక్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఒక కాబోయే డైరెక్టర్ అయిపోయిన డైరెక్టర్ని అడిగితే ఆయన ఒక అద్భుతమైన సలహా చెప్తాడు. అంటే నీకు ఎక్కడి వరకు అయితే అద్భుతం అనిపించిందో అక్కడి వరకు ఫస్ట్ హాఫ్గా వదిలేయి. అది ఫస్ట్ పార్ట్ కింద వదిలేస్తే
ఆడియన్స్ అది క్రాక్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ దిగండి. సెకండ్ సినిమా పాట రిలీజ్ చేస్తున్నా. పార్ట్ 1 రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్రాక్ చేస్తారు ఏ విషయం అనేది. అదే. సో ఆడియన్స్కి వదిలిపెట్టు. ఇలాంటివి బాగుంది. అలాగే సినిమాకి బడ్జెట్కి సంబంధించిన గొడవలు, బడ్జెట్ కుదించడానికి ఎన్ని కష్టాలు పడతారు, ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా నడిపారు. వీళ్ళు ఎవరినో అంటే సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి అనగానే గ్రాంటెడ్గా తీసేసుకుని మీద పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వలన వాళ్ళకి కాదు అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ కాదు అని చెప్పలేక ఇరుక్కుపోయి రిలేషన్స్ స్ట్రైన్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా సినిమాలో చాలా దొరికినాయి. ఇవన్నీ ఎంటర్టైనింగ్గా అనిపించింది సినిమా టోటల్గా. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ నెమ్మదిగా తనతో ట్రావెల్ చేయించుకుంటూ వెళ్ళాడు. నవ్వులు కనిపించినాయి, థియేటర్లో నవ్వులు కనిపించినాయి, వినిపించినాయి. ఇన్ టోటల్ సినిమా అంటే జాతిరత్నాలు స్థాయి అనుకోలేం, కానీ ఇది విశ్వక్సేన్కి కొత్త సినిమా, కొత్త తరహా సినిమా. తను కూడా కొత్తగా అనిపించాడు, తన్ని తాను కొత్తగా ఆవిష్కరించుకోగలిగాడు ఈ సినిమాతో. న్యూ జన్ హీరోగా ఉన్నాడు. న్యూ జన్ హీరోగా ఉండటం మాత్రమే కాదు, ఈ తరహా కథలకు కూడా నన్ను మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఇండస్ట్రీకి ఒక హింట్ ఇచ్చాడు. అలా అనుదీప్, అలాగే ఇంకొక 2-3 డైరెక్టర్లు కనిపించారు సినిమాలు. హరీష్ శంకర్ కనిపించాడు, మ్యాట్ డైరెక్టర్ కనిపించాడు. అవన్నీ సర్ప్రైజులు అండి, లేనిపోయింది చెప్పకుండా. అంటే ఎవరి ధోరణిలో వారు కనిపించారు. చాలామంది ఉన్నారు సినిమాలు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆవిడ. కైలు ఇంతకు ముందు మనం ఒక డబ్బింగ్ సినిమాలో చూసాం, మళ్ళీ ఈ సినిమాలో కనిపించింది. తను కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ప్రొడ్యూసర్ కష్టాలు, డైరెక్టర్ల కష్టాలు. డైరెక్టర్లు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి మారిపోయి, ఒకప్పుడు ప్రొడ్యూసర్లు స్క్రిప్టు, ఒకప్పుడు ప్రొడ్యూసర్లే స్క్రిప్టులు తయారు చేసుకుని వాళ్ళే అంతా ప్రిపేర్ చేసుకుని డైరెక్టర్ని పిలిచి చేతిలో పెట్టే పరిస్థితి. ఇప్పుడు డైరెక్టర్లే రచయితలు అయిపోయినటువంటి సందర్భం. రచయితలే కథలు ప్రిపేర్ చేసుకుని వాళ్ళే హీరోని అప్రోచ్ అయ్యి హీరోని కన్విన్స్ చేసుకుని అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు, ఇప్పుడు చెప్పండి అనే పరిస్థితికి వచ్చింది. ఈ కొత్త వాతావరణాన్ని సినిమాలో బాగా ఆవిష్కరించాడు. వీళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే కష్టాలు, బయట బయ్యర్లు, సినిమా మీద పెట్టే పెట్టుబడి, వచ్చేటువంటి ఇన్కము, దీన్ని జస్టిఫై చేయటం ఎలాగా, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఎంటర్టైనింగ్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. మధ్యలో కొంతమంది డైరెక్టర్ల ప్రస్తావన వచ్చింది, కొంతమంది ప్రొడ్యూసర్ల ప్రస్తావన వచ్చింది, 2-3 నిర్మాతలు తో టాక్స్. బాగుంది సినిమా. ఇన్ టోటల్ ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా. అంతేలే, ఒక గొప్ప కళాఖండం, గొప్ప హిస్టారికల్ మూవీ తీస్తున్నామని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. అనుకోలేదు. ఫంకీ టైటిలే అది. ఫంకీ అనేటువంటి టైటిల్ పెట్టారు, అలాగే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు, ఆ దూరంలో వెళ్ళిపోయారు. కొంచెం ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. క్లైమాక్స్ ఎమోషనల్ టచ్. అదే ఆ ఎమోషనల్ టచ్, అది కూడా ఆడియన్స్ని కన్విన్స్ చేసే పద్ధతిలోనే ఉంది. అంటే సినిమా వాళ్ళని అర్థం చేసుకోవటం కూడా ఒక ప్రత్యేకమైన కళే అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు క్లైమాక్స్కి. అది ఆడియన్స్కి కన్విన్సింగ్గా అనిపించింది. ఓకే, ఎంగేజింగ్ సినిమా, టోటల్గా ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేయగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.